కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కీలకమైన 5 ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చట్టసభల ముఖ్య అజెండాలో భాగంగా ప్రభుత్వం 5 బిల్లులను ప్రతిపాదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కీలకమైన 5 ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. చట్టసభల ముఖ్య అజెండాలో భాగంగా ప్రభుత్వం 5 బిల్లులను ప్రతిపాదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ రోజురోజుకు విలువలు కోల్పోతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ప్రజాస్వామ్యయుతంగా ఉండేవారని, ఇప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కుతూ అధికార పార్టీ దాడి చేస్తుందని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండో శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా రెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన చేయగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సుజనా లక్ష్మణరెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభ ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక మాట కూడా అనలేదు. ముఖ్యమంత్రి గారు మరి ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. కానీ నిబంధనలు ఏమీ లేవు, మా ఇష్టం వచ్చినట్టు నడుపుతాం. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు దాడి చేసేసి మాకు అవకాశం ఇవ్వకుండా ఇంకొక ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేసేసి మూసేస్తున్నప్పుడు మేము మా రెండో శాసనసభ్యురాలు మా ఇంకో ఉపనాయకురాలు సబితా రెడ్డి గారికి అవకాశం వస్తే వారు మూసి ప్రస్తావన చేయగానే స్పీకర్ గారు మైక్ కట్ చేస్తారు. సుజనా లక్ష్మణరెడ్డి గారికి అవకాశం ఇచ్చి వారు మాట మొదలుపెట్టే ముందే మళ్ళీ కట్ చేసిండ్రు. మా ఇంకో డిప్యూటీ లీడర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ నాయకులు వారు మాట్లాడి ఇది పద్ధతి కాదు, శాసనసభ ఇట్లా నడిపితే ఎట్లా, మా సభ్యులు ఒక మాట కూడా అనలేదు. ముఖ్యమంత్రి గారు మరి ఆయన కంపు భాషకు నిరసనగా మేము ఈరోజు సభను బైకాట్ చేసి రావడం జరిగింది. తప్పకుండా ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే సభను ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఒకరే నడుపుకోవాల్సి వస్తుంది తప్ప మిగతా వాళ్ళు రారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగాల్సిన విధానం కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సభ చరిత్రలో కూడా ఈ రకంగా ఒక స్పీకర్ రూలింగ్ ఇచ్చే పద్ధతి ఉండదు. ముఖ్యమంత్రి గారిని పొగడండి, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అవకాశం ఇవ్వమని చెప్పడానికి స్పీకర్ గారికి అటువంటి అవకాశమే లేదు, ఏ నిబంధనలలో కూడా లేదు. అసెంబ్లీని గాంధీ భవన్ లా నడిపిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీని అసెంబ్లీలాగా నడిపిస్తేనే తాము సభలోకి వస్తామని తెలిపారు. తమ ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని, సభను నడిపే తీరు ఇదేనా అంటూ ప్రశ్నించారు. చరిత్రలో అనేక ప్రభుత్వాలను చూశామని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో మేము కూడా అనేకమైనటువంటి అసెంబ్లీని చూస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో శాసనసభలో అధికార పక్షానికి ఎంతైతే సాధదో ప్రతిపక్షాలకు కానివ్వండి అందులో సభ్యుడైన ప్రతి ఒక్కరు కూడా అంతే సమాన హక్కు ఉంటుంది. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ నడవడిక పద్ధతులు చూసేవాళ్ళు ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక క్వశ్చన్ అవర్ మూసి పునరుద్ధరణ కింద ఒక క్వశ్చన్ అవర్ వచ్చింది. ఆ క్వశ్చన్ మీద డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మామూలుగా శాసనసభలో క్వశ్చన్ అవర్ అంటే గంట పాటు మనందరికీ తెలుసు. ఆ క్వశ్చన్ మీద మన అందరు సభ్యులు వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని సూచనలు దాంట్లో మా పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా సూచనలు చేశారు.
మీరు పునరుద్ధరణ చేసేటప్పుడు పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఆడికేం తెస్తున్నారా, మీరు ఆకాశం మీదకేం తెస్తున్నారా అనేటువంటి విషయాన్ని వారు అడిగారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు 5 మంది శాసనసభ్యులు ఉన్న వాళ్ళు 5 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. గంటల తరబడి అనేకమైనటువంటి అంశాల విషయంలో మాట్లాడారు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. వాళ్ళు ఇది గాంధీ భవన్ లాగానే దాన్ని వాడుకుంటారు. గాంధీ భవన్లో నా ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడుకుంటా, ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు అని అట్లా ఆ పద్ధతిలో వాడుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభని శాసనసభగా మీరు అదే పద్ధతిలో శాసనసభ ప్రకారమే నడవనిస్తే మేము హౌజ్లోకి వస్తాం తప్ప మీ ఇష్టం ఉన్నట్టు గాంధీ భవన్ లాగా నడిపిస్తే మాత్రం వచ్చే ప్రసక్తే ఉండదు. అక్కడ అధికార పక్షం ఆన్సర్ కూడా ఏ విధంగా ఉంటుందని వెయిట్ చేస్తారు. అవన్నీ కాకుండా బుల్డోజ్ చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మాకు మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలామందిని చూసినాం. ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. చరిత్రలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి. ఏదో రాచరిక పాలన కొనసాగించాలంటే తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ఒకేలా వ్యవహరిస్తున్నారన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి తగినంత సమయం ఇవ్వడం లేదన్నారు. మూసీ సుందరీకరణపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముగించారన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి బూతులు తిట్టడమే సరిపోతుందంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాకౌట్ చేశారు, దానికి గల కారణం ఏంటి? రేపు ఏం చేయబోతున్నారు? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. రేపు అటెండ్ అవుతున్నారా లేదా ఏం చేయబోతున్నారు? అసెంబ్లీలో ఒక ప్రశ్న వస్తే ప్రతిరోజు 10 ప్రశ్నలు ఉంటే ఒక్కొక్క ప్రశ్న 6 నిమిషాలు ఉంటుంది. ఒకవేళ సమయం సరిపోతే 15 నిమిషాలు 20 నిమిషాల వరకు కూడా మాక్సిమంగా మాట్లాడతారు. ఇవాళ మూసీ రివర్ ప్రాజెక్టు మీద ఒక ప్రశ్న వస్తే 2 గంటల పైన వాళ్ళు మాట్లాడి 1:20 నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడి మూసీ కంపునంతా కూడా తన నోటి నిండా మొత్తం చెప్పడం జరిగింది. మూసీ ప్రక్షాళన తర్వాత కానీ ముఖ్యమంత్రి నోటి ప్రక్షాళన ముందు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందుకే కంపు మాట్లాడే ముఖ్యమంత్రికి సమాధానం చెప్తామంటే ఆ సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా మేము ఏది మాట్లాడినా కూడా వారికి అవసరమైంది వారి భజన చేసేది మాట్లాడాలని చెప్పేసి స్పీకర్ గారు చెప్తున్నారు. భజన చేయడానికి కావాల్సిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్టులు కావాలంటే, వాళ్ళ కమిషన్లు కావాలంటే ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని భజన చేసుకొని వాళ్ళు తెచ్చుకోవచ్చు. ప్రతిపక్షం మీద చాలా బాధ్యత ఉంటుంది. అనేక మంది సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం, ప్రభుత్వం మీద ఏ విధంగా ఆ సమస్యకు సాధించాలని చెప్పి చేయాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళను పోయి భజన చేయడం కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లేదు, ప్రతిపక్షంగా లేదు. కాబట్టి బరాబర్గా ప్రశ్నిస్తాం, సమస్యల మీద ఖచ్చితంగా గలమెత్తుతాం. ఇవాళ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ అసంబద్ధంగా అబద్ధాలు మాట్లాడితే ఖచ్చితంగా కడుగుతాం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశాము. అనేక సమస్యలు పరిష్కారం అయ్యేలా ఉంటాయి. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం ఉంది, తప్పిదాలు బయటపడతాయని వాకౌట్ చేసి వెళ్ళిపోయిందని కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. మంత్రులకు మాట్లాడే ఎక్కడిది? ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే కూసో అని చెప్పేసి మాట్లాడేది కదా. మంత్రులు మాట్లాడే స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది? ముఖ్యమంత్రి గారికి ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉన్నాయో తెలియదు, బనకచర్ల బేసిన్ ఎక్కడుందో తెలియదు. ఆదిత్యనాథ్ దాస్ అనే ఆంధ్ర వ్యక్తిని 2014 వరకు అన్యాయం చేసిందని చెప్పేసి మనం పక్కన పెట్టిన వ్యక్తిని 2014 నుంచి 2023 9.5 సంవత్సరాలు మన మీద 100 కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ని చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే వ్యక్తిని ఇలా పెట్టుకొని ఇవాళ మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎట్లా నమ్మాలి? తెలంగాణ రాకముందు ఇదే ఆదిత్యనాథ్ దాస్ మనకు వ్యతిరేకంగా కొట్లాడిండు. తెలంగాణ వచ్చిన తర్వాత మనకు వ్యతిరేకంగా 100 కేసులు వేసిండు. ఇవాళ మనకు తీసుకొని వస్తారంటే ఎవరు నమ్ముతారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ డిజైన్ మార్చారు, శ్రీశైలం దగ్గర కడుతున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు, ఉరి తీసినా తప్పు లేదు, రాళ్లతో కొట్టినా తప్పు లేదని చెప్పేసి కూడా అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే మీరు అంటున్నారు, ఏం చేస్తున్నారు? అసభ్య పదజాలానికి బూతులకు పర్యాయ పదం రేవంత్ రెడ్డి ఇవాళ. కాబట్టి ఆయన నోట్లోకి వెళ్ళి బూతులే వస్తాయి, మూర్ఖపు మాటలే వస్తాయి. ఆయన దగ్గర నుంచి వెళ్ళి ప్రజలు వేరే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి వారు మాట్లాడిన బూత్కి ప్రజలే సమాధానం చెప్తారు. రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ఏంది, టీఎంసీ లేంది, క్యూసెక్ లేందని ప్రజానీకానికి నేర్పిన తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం అనేది కేసీఆర్ గారు తెలుసు. కేసీఆర్ గొంతులో ప్రాణం ఉండగా ఈ యొక్క తెలంగాణకి ఒక చుక్క కూడా నష్టం రానియడు. ఇవాళ వాళ్ళు నష్టం రావాలని చెప్పేసి ఆదిత్యనాథ్ దాస్ ద్వారా చంద్రబాబు నాయుడు యొక్క పాచికలు ఇక్కడ పెట్టాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.
అది నడవదు. రేపు ఆదిత్యనాథ్ దాస్ని, చంద్రబాబు నాయుడిని, వారికి మద్దతు ఇస్తున్న రేవంత్ రెడ్డిని ఆయన చెప్పే కసబులాగా రేపు పొద్దున ప్రజలు భావిస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. సో వాటితో ఏమి కాదు, కేసీఆర్ గారు సభకు రావాలని చెప్పేసి కూడా కవిత గారు మీడియా శాసనమండలి మీడియా సమావేశంలో మాట్లాడారు. కవిత గారు కాంగ్రెస్ వేరే అని చెప్పేసి ఎవరు భావించట్లే. కాంగ్రెస్ ఏం మాట్లాడితే, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడితే, మంత్రులు ఏం మాట్లాడితే వారు అది మాట్లాడతారు. వారు గాంధీ భవన్ నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి మాట్లాడతారు, వారు బయట నుండి మాట్లాడతారు. కాబట్టి అంతకంటే ఎక్కువ అనవసరం. రైట్, చూస్తున్నాం కదా అసెంబ్లీ తెలంగాణ శాసనసభ సమావేశాలు. ముఖ్యంగా అధికార పార్టీకి ఇది స్పీకర్ ఎవరిస్తున్నారు కాబట్టి స్పీకర్ మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మేము సభ నుంచి వాకౌట్ చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, గన్ పార్క్ నుంచి. తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ నుండి 4 చొప్పున కమిటీలో చోటు కల్పించారు. కమిటీలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లను కమిటీలో నియమించారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటైంది. కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ నుంచి 4 చొప్పున కమిటీలో చోటు కల్పించారు. కమిటీలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లను కమిటీలో నియమించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని యథాతథం రాయచోటిలోనే కొనసాగించాలని ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఠాణా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో జస్టిస్ ఫర్ రాయచోటి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వాలు మారితే జిల్లా కేంద్రాల అభివృద్ధి చెందాలి కానీ నామరూపాలు లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. స్థానిక ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలంతా ఏకతాటిపైకి వచ్చారని, పార్టీలకు అతీతంగా ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాన్ని రాయచోటిలో కొనసాగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమనగా, రాయచోటి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని రాయచోటి ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా మదనపల్లి జిల్లా ప్రకటిస్తూ, అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని కూడా మదనపల్లి తరలించడాన్ని మేము తీవ్రంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి అయితేనేమి, అలాగే రాయచోటి ప్రాంత ప్రజల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. లేదంటే ఏదైనా రాయచోటి ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయం కోరినారా? ఏమీ లేదు. అన్నమయ్య జిల్లా అదే విధంగా కొనసాగుతుందని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు రాయచోటి ప్రజల గొంతులను నిర్దాక్షిణ్యంగా కోయడం జరిగింది. ఈ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. ఆయన చరిత్రలో రాయచోటి ప్రజలకు చేసిన తప్పును ఒక ద్రోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు. మన రాయచోటి ప్రజల దౌర్భాగ్యానికి ఉన్నటువంటి కేంద్రాన్ని తరలించి రాయచోటిని ఏమాత్రం కూడా కనీసం మిత్రులు తెలియజేసిన రీతిగా అన్ని ప్రాంతాల వారికి రాజంపేట వాళ్ళకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగనే కొడూరు వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగుతున్నటువంటి రాయచోటిని కేంద్రం నుంచి తొలగిస్తామనేటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మరి ఉన్నట్టు ఉండి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాయచోటిలో ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా మరి పతనం వైపు నడిపించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ కాలనీలో 20 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన 147 మంది లబ్ధిదారులకు 1,40,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారులు పాసు పుస్తకాలపై రాజముద్రను తొలగించి జగన్ తన ఫోటోలను ముద్రించుకున్నాడని మంత్రి ఎద్దేవా చేశారు. మనకి పాస్ పుస్తకాలు దాదాపు మన కాన్స్టిట్యున్సీలో అయితే దాదాపు 17,000 మందికి పాస్ పుస్తకాలు ఇస్తున్నాం, రీసర్వే పుస్తకాలు. ఈ రాజముద్ర అనేది మన ప్రభుత్వాలు మనకి ఇచ్చిన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీదైనా రాజముద్ర ఉన్నది. మన సొంత నా బొమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ ఉండటానికి చట్టం ఒప్పుకోదు. కానీ గత ప్రభుత్వం చట్టాన్ని అధిగమించి వాళ్ళ సొంత బొమ్మలు వేసుకున్నారు. ఎందుకంటే మీ నాయన ఇచ్చిన ఆస్తి ఉంటే మీ నాన్న ఉండాలి, లేకపోతే మనకి స్వేచ్ఛగా బతకడానికి ఇచ్చిన మన దేశం సంబంధించిన రాజముద్ర ఉండాలి. ఈ రెండు లేకుండా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అందుకనే ఈ దేశంలో ఎక్కడ కూడా అలాంటి తుక్లక్ పని ఎవరు చేయలే. అందుకని వచ్చిన రాగానే ప్రభుత్వం ఇలాంటి పనులు వ్యవస్థల్ని నాశనం చేయకూడదు. పెద్దలు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగాన్ని అందించేటప్పుడు కొన్ని నియమాలు అందించారు. అది దాటకూడదని, అది దాటారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోవాలి. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. వంశీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మాచవరం పిఎస్లో కేసు నమోదు చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు వంశీ. దీంతో తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట లభించింది. వంశీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. మాచవరం పిఎస్లో కేసు నమోదు చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు వంశీ. దీంతో తదుపరి విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయట పెట్టాలని సూచించారు సీఎం రేవంత్. కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో బయట పెట్టాలని సూచించారు. కేసీఆర్ నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కృష్ణా జలాల వాటా పంపిణీ, ఏపీతో వివాదాలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఉమ్మడి మహబూబ్ నగర్ నాయకులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవడానికి ప్రధాన కారణం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉండాలి. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వివక్షత చూపించిందంతా కూడా బీఆర్ఎస్ హయాంలో కట్టెడు మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి నుంచి ఎత్తిపోయలేదు. అసలు పనులే జరగలేదు. అందులో పెద్ద కుంభకోణం జరిగిందని ఏకంగా గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితే స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మనం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మొత్తం సంపూర్ణ అవగాహన ఆ యొక్క ప్రాజెక్టు గురించి తీసుకోవాలి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి అంశాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టాలి. ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అసలు తెలంగాణకు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, పాలమూరుకు కానీ, నల్లగొండకు కానీ, రంగారెడ్డికి కానీ నీరును అందించుకోకపోవడానికి కారణమే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదంతా కూడా అక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవాలి, ప్రజలకు కూడా వివరించాలి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా పూర్తయితే 3 జిల్లాలకు సాగునీరు అందులో వైపు రంగారెడ్డి, మరోవైపు మహబూబ్ నగర్, ఇంకోవైపు నల్లగొండ, ఈ 3 జిల్లాలు సాగునీరు అందకుండా చేసిన ఘనకార్యం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ చేసింది. అంతేకాకుండా 90 టీఎంసీలు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ అప్పుడు తక్కువగా టీఎంసీలకు వాళ్ళే ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. ఇప్పుడు పైగా కాంగ్రెస్ పైన పట్టుకాల్సి మీదేసి 45 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చుకొని వచ్చారనేది కూడా విష ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని తిప్పికొట్టాలి. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ వేయాలి. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దీని స్పష్టమైన ఈ ప్రాజెక్ట్ పైన స్పష్టమైనటువంటి విధానంతో, అదేవిధంగా స్పష్టమైన సబ్జెక్టుతో ముందుకు రావాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్వేష్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పలువురు నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిపై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించి అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు కావాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు. ఇన్స్టాగ్రామ్ నుంచి రిప్లై కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. కాగా ఇటీవల హిందూ దేవతలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అన్వేష్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పలువురు నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించి అరెస్టు చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైట్, ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.